బెనిఫిట్ షోల పేరు చెప్పి గత 3-4 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తునే దోపిడీ జరుగుతోంది. అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుంటూ కొందరు బెనిఫిట్ షోల పేరుతో చేసే దందా దారుణంగా ఉంటుంది. సినిమాకు ఎంత హైప్ ఉంది, టిక్కెట్లకు ఎంత డిమాండ్ ఉందో అంచనా వేసుకుని 1000-2000 రూపాయల టిక్కెట్ ధర పెట్టడం, ఒక షోతో లక్షల రూపాయలు ఖాతాలో వేసుకోవడము ఈ దోపిడీ బ్యాచ్ అలవాటుగా మారింది. వీళ్ళు ప్రభుత్వానికి ఈ షో అనుమతి కోసం ఇచ్చేదేమో కేవలం 3000 రూపాయలు. చారిటీ అంటారు, ఇంకేదో పేరు చెప్తారు. కానీ అలాంటిదేమీ ఉండదు. అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుంటూ లక్షలు దండుకోవడమే ఈ బెనిఫిట్ షోల ఉద్దేశం. ఈ షోల ద్వారా ముందే టాక్ బయటకు వచ్చేయడం వల్ల సినిమాకు చెడే జరుగుతోంది తప్ప ఇంకేమీ కాదు. ఈ నేపథ్యంలో అన్ని అంశాలు బేరీజ్ వేసుకుని ధృవ బెనిఫిట్ షోలు వద్దని నిర్ణయించారట అల్లు అరవింద్. ఇంతకుముందు రామ్ చరణ్ సినిమాలపై బెనిఫిట్ షోల వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ పడిన నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బ్రూస్లీ చిత్రానికి విడుదలకు ముందు రోజు రాత్రి 7:30కి స్పెషల్ షో వేశారు. దాంతో మిడ్ నైట్ షోస్ మొదలయ్యే టైంకి సినిమా ఫ్లాప్ అనే టాక్ వచ్చేసింది. టాక్ స్ప్రెడ్ అయిపోవడంతో యుఎస్లో నామమాత్ర ఓపెనింగ్ కూడా రాకుండా పోయింది. బ్రూస్లీకి మాత్రమే కాదు, రాత్రిపూట షోలు వేసిన చాలా చిత్రాలకు ముందుగా నెగిటివ్ టాక్ వస్తోంది. దీంతో ధృవకి మిడ్ నైట్ షోలు వేయకూడదని డిసైడ్ అయ్యారు. ఫ్యాన్స్ కంటే యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ మంది సినిమా చూసేసి సోషల్ మీడియాలో బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని కనిపెట్టారు. సరైనడు చిత్రానికి కూడా బెనిఫిట్ షోలు వేయని గీతా ఆర్ట్స్ ధృవ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్స్ ఏమో షోలు వేసుకుంటామంటూ గీతా ఆర్ట్స్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారట. షోస్ వేయాలనుకుంటే ఉదయం 7:30-8 గంటలకే తప్ప అంతకు ముందు షో వేయడానికి వీల్లేదని అల్లు అరవింద్ తేల్చి చెప్పారట. ఆ టైంకి వేస్తే యుఎస్ ప్రీమియర్లపై ఎఫెక్ట్ పడదు కనుక బ్యాడ్ టాక్ వచ్చిన ఎక్కువ నష్టం ఉండదని భావిస్తున్నారు. అఫ్ కోర్స్ సినిమా బాలేదంటే రెగ్యులర్ షోల టైంకైనా బండారం బయటపడిపోతుందనుకోండి. అయితే కనీసం డ్యామేజ్ కంట్రోల్ చేయవచ్చు అనేది ధృవ నిర్మాత ఐడియా అన్నమాట. సో అదండి సంగతి. ఉదయం 6 గంటలకు తర్వాత షోలు వేసుకోవాలని అరవింద్ ఖచ్చితంగా చెప్పేశారట. బెనిఫిట్ షోల వల్ల వచ్చే లాభం కంటే జరిగే నష్టమే ఎక్కువగా ఉందని ఆయన భావిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లాస్ట్ మూవీ సరైనడు కూడా బెనిఫిట్ షోలు పడలేదు. అయితే అప్పుడు తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు లభించలేదు. కానీ ఇప్పుడు అనుమతులు ఉన్న బెనిఫిట్ షోలు వద్దని నిర్మాత అల్లు అరవింద్ అంటున్నట్లు ఒక సమాచారం.